ప్రియ దేవుని సంగమా, మరొక స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మరొక సంవత్సరంలో అనగా 80వ స్వతంత్ర దినోత్సవంలో దేవుడు మనల్ని ఉంచినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. వాక్యం పట్ల ప్రేమ చూపిస్తూ క్రైస్తవ జీవితం గడుపుతున్న మీ అందరికీ దేవుని కృపను బట్టి నాకు కూడా ఆ దేవాది దేవుడు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియ దేవుని సంగమా, ఈరోజు భారతదేశానికి ఒక ప్రత్యేక దినమైన 80వ స్వతంత్ర దినోత్సవానికి నాకు ఇచ్చిన దేవుడికి ఈ అవకాశానికి ఆయనకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆత్మీయ అవకాశానికి నేను దేవునికి మనపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని, అంశాన్ని ఆ దేవుని వినికిడిలో నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రస్తుత భారతదేశానికి వచ్చిన స్వతంత్ర దినోత్సవం కనుక కొన్ని ప్రత్యేకమైన మాటలను దేవుని వినికిడిలో నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇటీవల కాలంలో దేశభక్తి పేరిట అనేక అరాచకాలు జరుగుతున్నాయి. ప్రియులారా, విపరీతమైన అరాచకాలు దేశభక్తి పేరుతో సృష్టించబడుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక క్రొత్త పోకడ మనకు కనిపిస్తూ ఉంది సొసైటీలో. మనం చూస్తే ఏమిటా పోకడంటే ఒక భయంకరమైన హింసాత్మకమైన వర్గాలు ప్రవర్తిస్తున్న విషయాలు, ఒక హింసాత్మకమైన ప్రవర్తనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నానంటే, భారతదేశానికి వచ్చిన ఈ స్వతంత్ర దినంగా కొన్ని విషయాలు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ క్రైస్తవ జీవితాన్ని నడిపిస్తున్న మనకు ఇప్పుడు మనం నేను పంచుకోబోయే కొన్ని మాటల్లో ఆ గుంపులో ఏదో ఒక కోణంలో మనం ఏమైనా ఉన్నామా అనే విషయాన్ని కొద్దిగా మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడడానికి నేను ఆశపడుతున్నాను. దానికి ముందుగా ఒక వాక్యాన్ని చదువుకుని మన అంశంలోకి వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మనము స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిమి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనగా ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులయ్యుండుడి. చాలండి. ఏమండి, ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేవుడు కూడా మనతో మాట్లాడుతున్న ఆయన లేఖనంలో ఉన్న విషయం ఏంటంటే, ఆత్మీయంగా లేక భౌతికంగా మనం స్వతంత్రులమైతే అది ఒక దేశానికైనా లేకపోతే ఒక క్రైస్తవ జీవితానికైనా, ఆత్మీయానికైనా, లోకానికైనా ఆ స్వతంత్రం కూడా ఎడల మనం ఎలా ఉండాలట? ఒకరికొకరు దాసులయ్యుండుడి. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలైనా గతించిన కాలం అంతలోని మీరు కృపలో భద్రపరిచారు. ఇదిగో నాయన, ఈ వాక్యాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డకు పేరు పేరున మీ చేతికి అప్పగించుకుంటూ, అల్పుడనైన నేను ఈ దినాన్న కొన్ని మాటలు ఉచ్చరించడానికి మీరు ఇచ్చిన అవకాశానికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, చెబుతున్న మాటల్లో ఆయన సొంత జ్ఞానం కానీ సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం నీ నోటి కోరుగా కొన్ని మాటలను వినిపించడానికి మీరు గొప్ప చూపు నడిపించండి. ఈ క్రైస్తవ జీవితాన్ని మేము నడిపిస్తుండగా కొన్ని భౌతికమైన లోకంలో పడి ఆయన కొన్ని విషయాలలో మేము మొగ్గు చూపుతున్నామేమో, అలాంటి విషయాలు మీరు మాతో మాట్లాడి మా జీవితాన్ని సరిచేసి నడిపించడానికి మీరు కృప చూపమని, ప్రత్యేకంగా ఈరోజు కొన్ని మాటలు మాట్లాడడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశానికే నాయన
అల్పుడనైన నేను, స్థలము నీది, సమయం నీది, మేమందరం మీ వారము. పలుకుతున్న మాటల్లో మీరే ఉండి పలికించి నాయన ఆ మాటలు పలుకుతున్న పలుకులు కేవలం మా క్రైస్తవ జీవితానికి ఉపయోగపడడానికి మీరు కొనుక్కుంటూ నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతులాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.